కామారెడ్డి జిల్లా గాంధీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మిస్సింగ్ కావడం కలకలం రేపింది. షాపింగ్ కోసం కామారెడ్డికి వచ్చిన భార్య లయ, ముగ్గురు పిల్లలు బిందు, శివ, దివిజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో భర్త యాదారం భానుప్రకాష్ భార్య తన ముగ్గురు పిల్లలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే నలుగురు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. యాదారం భానుప్రకాష్ అన్న అతను కామారెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య మిస్ అయిందని చెప్పేసి, భార్య మరి పిల్లలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించమైనది. దీంట్లో నిన్నటి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన భార్య శ్యామల అలియాస్ లయ కొండాపూర్ గ్రామం నుంచి కామారెడ్డికి షాపింగ్ నిమిత్తము తన కూతురు బిందు 17 సంవత్సరాలు మరియు కొడుకు శివ 13 సంవత్సరాలు, మరో పాప దివిజ 8 సంవత్సరాలను తీసుకొని నిన్న మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డికి వచ్చి ఇక్కడ నుంచి తన తమ్ముడి వాళ్ళ ఇంటికి, సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు మళ్ళీ వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఆటోకి ఎక్కడికి తెలియదు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. నమోదు చేసిన తర్వాత మా యొక్క సిబ్బందిచే 2 టీంలను ఏర్పాటు చేసి కామారెడ్డిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్ని కూడా చెక్ చేస్తా ఉన్నాం. వెంటనే దొరకబడుతుంది ఎక్కడికి వెళ్ళి. కామారెడ్డి జిల్లా గాంధీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మిస్సింగ్ కావడం కలకలం రేపింది. షాపింగ్ కోసం కామారెడ్డికి వచ్చిన భార్య లయ, ముగ్గురు పిల్లలు బిందు, శివ, దివిజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో భర్త యాదారం భానుప్రకాష్ భార్య తన ముగ్గురు పిల్లలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో నలుగురు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.